సెసిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. అక్కడ త్రివేణి సంగమ స్నానం ఎంత ప్రసిద్ధి చెందిందో అక్కడికి వచ్చే అఘోరాలు కూడా అంతే ప్రసిద్ధి. మరి అఘోరాల విశిష్టత గురించి కూడా తెలియజేస్తాను. అఘోర్యం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు నాన్న. ఇంత కఠోరమైనటువంటి నియమాలు ఉంటాయి, దీక్షలు ఉంటాయి, అన్నీ వదిలిపెట్టేయాలి. ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది. నిజంగా కుంభమేళలో ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కాదు. పుట్టినప్పుడు మనకి అందరూ మన తోబుట్టులు ఉంటారు, అందరూ అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తల్లి తండ్రి మామ అత్త భార్య పిల్లలు సంతానం, తర్వాత సన్నిహితులు బంధువులు రాబంధువులు అందరూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళందరూ కూడా ఎక్కడ దాకా వస్తారు? కాటి దాకా వస్తారు. కాటిలోకి అయితే రారు. శవం కాలుతూ బ్రహ్మకప అంటే మన కపాల మోక్షం అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆ శబ్దం వచ్చేంత వరకు కూడా నీ కొడుకు నీ దగ్గర నీ శవం దగ్గర ఉండలేదు. తలకొరువు పెడుతున్నాడు, పక్కెళ్ళిపోయి స్నానం చేస్తున్నాడు, అయిపోయిందని చెప్పి నువ్వులు నీళ్ళు వదులుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో అరే నా స్నేహితులు అనుకున్నాను, నా కొడుకులు అనుకున్నాను, ఇంత ఆస్తి సంపాదించాను, ఇంతమంది నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా తాతలు ముత్తాతలు ఇంతమంది నాతో ఇంతవరకు వచ్చారు, కానీ నాతో ఎవరు రావటం లేదు, నన్ను ఏకాకిని చేశారు, ఒంటరిని అయిపోయాని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని అరే నేను నీకున్నాను రా అని చెప్పి ధైర్యం చెప్పడం కోసమే శ్మశానంలో ఉంటాడట పరమేశ్వరుడు. వాళ్ళ స్వరూపమైనటువంటి అఘోరీలు కూడా అదే చేస్తున్నారు కదా. మన ధర్మం కోసం ఎవరైతే ఈ అఘోరీలు నాగసాధువులు ఉన్నారో నిజంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పాదాలకి నమస్కారం చేయవచ్చు. సెసిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాకుంభమేళ ఇప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఎంతో విశిష్టత ఉంది. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్ల ఎన్నో పాపాలు పరిహారమయ్యి ఎన్నో పుణ్యాలను పొందవచ్చు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఆ పవిత్ర స్నానం ఎంత ప్రాముఖ్యత పొందిందో అక్కడికి వచ్చే సాధువులు అఘోరాలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. ఆ మహాకుంభమేళలో అఘోరాల విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. అక్కడ త్రివేణి సంగమ స్నానం ఎంత ప్రసిద్ధి చెందిందో అక్కడికి వచ్చే అఘోరాలు కూడా అంతే ప్రసిద్ధి. మరి అఘోరాల విశిష్టత గురించి కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మ. మనం ఈశ్వరుడికి సద్యోజాతాది పంచముఖాలు అని చెప్పి 5 ముఖాలు ఉంటాయి. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలు అని చెప్పి 5 ముఖాలు ఉంటాయి. వాటిల్లో అఘోర ముఖం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ముఖం. అందులో ఈ అఘోర ముఖం అనేది ఉత్తర దిశకి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. నిజంగా అఘోరీల కఠిన దీక్ష మనం జాగ్రత్తగా మంచిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే కొంతమంది కారకులు అవుతున్నారు నాన్న. వాళ్ళల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే మన సైన్యం. వాళ్ళు అక్కడ చలికి వణికిపోతూ కూడా కాపలా కాస్తున్నారు కాబట్టి వాళ్ళ రోజున మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం కదా. అలాగే ఆధ్యాత్మికత పెంపొందించడానికి కొంతమంది ఎవరైతే ఉపన్యాసకులు ఉన్నారో వాళ్ళు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, మఠాధిపతులు పీఠాధిపతులు కావచ్చు, వాళ్ళతో పాటు కనబడకుండా మన దేశాన్ని కాపాడుతూ మన దేశంలో ధర్మాన్ని నెలకొల్పేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రత్యక్షంగా పరమేశ్వర స్వరూపమైనటువంటి ఎవరైనా వ్యక్తులు శక్తులు ఉన్నారు అంటే వాళ్ళే అఘోరీలు అంటాం. ఈ అఘోరీల రూపాల్లో కొంతమంది డ్రామాలు చేసేవాళ్ళు, నాటకాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి వాళ్ళకు కూడాను మనం నమ్మలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నిజమైనటువంటి అఘోరి దేన్ని ఆశించరు. వాళ్ళకి కావాల్సిన ఒంటి నిండా బూడిద పూసుకునే వాళ్ళకి ఏం కావాలి నాన్న? ఈశ్వరుడికి నీడు వస్తే చాలని దాని నుంచి చదువుతున్నాం మనం. అలాంటప్పుడు వీళ్ళకి ఏం కావాలి? తినడానికి తిండి కావాలి, అంతమించి ఏం అక్కర్లేదు. మరి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి హిమాలయాల్లో ఉంటూ తపస్సు చేసుకుంటూ వాళ్ళు ఏం తింటారు అక్కడ?
ఇక్కడ చాలామంది చెబుతుంటారు, వాళ్ళు భంగ కొడుతుంటారు, అది చేస్తారు. అక్కడ ఉండేటువంటి వాతావరణం, చలిలో వాళ్ళ శరీరం కాపాడుకోవాలంటే ఏం కావాలి? అందుకనే భస్మం అనేది కూడాను ఎక్కడ కూడాను మనకు స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి కదా, భస్మం పోయండి, ఏదైనా దురద వచ్చిన చోట వెళ్ళిపోతుంది. దానికి అసలు ఎక్స్పైరీ డేట్ లేదు. ఎక్స్పైరీ డేట్ని ఎక్స్టెండ్ చేసేటువంటి లక్షణాలు ఒక్క విభూతికి భస్మానికి మాత్రమే ఉన్నాయి. అందులో మనలాగా తయారు చేసేటువంటి కాస్మెటిక్ భస్మాన్ని కాదు వాళ్ళు పూసేది, చితాభస్మం పూసుకుంటారు వాళ్ళు చక్కగా. పరమేశ్వరుడు కదా అక్కడ ఉండేది కదా, ఆయనకి ఇష్టమైనటువంటి చితాభస్మాన్నే వాళ్ళు కూడా పూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్తానన్న, ఈశ్వరుడు శ్మశానంలో ఎందుకుంటాడు అనేటువంటిది ఒక విషయానికి వస్తే, ఈశ్వరుడు మనం పుట్టినప్పుడు మనకి అందరూ మన తోబుట్టులు ఉంటారు, అందరూ అక్కచెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తల్లి తండ్రి మామ అత్త భార్య పిల్లలు సంతానం, తర్వాత సన్నిహితులు బంధువులు రాబంధువులు అందరూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా? ఎక్కడ దాకా వస్తారు? కాటి దాకా వస్తారు. కాటిలోకి అయితే రారు, అవునా? శవం కాలుతూ ఉంటుంది. అంటే మన కపాల మోక్షం అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆ శబ్దం వచ్చేంత వరకు కూడా నీ కొడుకు నీ శవం దగ్గర ఉండలేదు. తలకొరువు పెడుతున్నాడు, పక్కకెళ్ళిపోయి స్నానం చేస్తున్నాడు, అయిపోయిందని చెప్పి నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో అరే నా స్నేహితులు అనుకున్నాను, నా కొడుకులు అనుకున్నాను, ఇంత ఆస్తి సంపాదించాను, ఇంతమంది నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా తాతలు ముత్తాతలు, ఇంతమంది నాతో ఇంతవరకు వచ్చారు, కానీ నాతో ఎవరు రావటం లేదు, నన్ను ఏకాకిని చేశారు, ఒంటరిని అయిపోయాని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని అరే నేను నీకున్నాను రా అని చెప్పి ధైర్యం చెప్పడం కోసమే శ్మశానంలో ఉంటాడట పరమేశ్వరుడు. వాళ్ళ స్వరూపమైనటువంటి అఘోరీలు కూడా అదే చేస్తున్నారు కదా. మన దేశంలో ఉండేటువంటి ఆధ్యాత్మికతని అలాగే మనకుండేటువంటి ధర్మాన్ని నెలకొల్పేటువంటి క్రమంలోనే వాళ్ళు అఘోరీలు అవుతున్నారు. అఘోరీ అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు నాన్న. ఇంత కఠోరమైనటువంటి నియమాలు ఉంటాయి, దీక్షలు ఉంటాయి, అన్నీ వదిలిపెట్టేయాలి. మనిషికి సంబంధించినటువంటి ఎన్ని లక్షణాలు ఉంటాయో అన్నీ వదిలిపెట్టేయాలి వాళ్ళు. మనకులాగా షేవింగ్ చేసుకోరు, క్రాఫ్లు కటింగ్లు చేసుకోరు, మంచి డ్రెస్సులు కొనుక్కోరు, మంచి బట్టలు వేసుకోరు, మంచి తిండి తినరు, పిజ్జాలు బర్గర్లు తినరు, రెస్టారెంట్లకు వెళ్ళరు, సినిమాలకు వెళ్ళరు, షికార్లకు వెళ్ళరు, కార్లు ఉండవు, ఏమీ ఉండవు, అవునా? వాళ్ళు ఎంత దూరం. ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది. నిజంగా కుంభమేళలో ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కాదు. కుంభమేళ అయిపోయిన మరుక్షణం ఎక్కడైనా కనపడతారా? మరి వాళ్ళలో పరమేశ్వరుడు ఉన్నాడా లేదా? పరమేశ్వరుడు మనకి ఎంతసేపు కనపడతాడు? కొద్దిసేపు కనబడి మాయమైపోతాడు, అంతర్ధానమైపోతాడు. అలాగే వీళ్ళ తత్వం కూడా అలాంటిదే. వాళ్ళల్లో 100కి 90% మంచి వాళ్ళే ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే కుంభమేళ ఎన్నో సంవత్సరాల తర్వాత 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మహాకుంభమేళ ఇది. అందులో నిజంగా చూడగలిగితే ఈ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు చూస్తారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చూడగలిగితే ఇప్పుడు చూస్తారు, వాళ్ళు చూడలేరు మళ్ళీ జీవితంలో. నా జనరేషన్ చూడలేదు, నా మనవాళ్ళ జనరేషను ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు వెళ్ళి చూడగలుగుతారు తప్పితే ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక వరం, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ వరాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. నీ మధ్య కూడా విన్నా నేను, ఈ అఘోరీల రూపంలో ఒక టెర్రరిస్ట్ను పట్టుకున్నారు అని కదా. అంటే ఇలాంటి వాటిల్లో కూడాను అలాంటి రాజకీయపరమైనటువంటి కుట్రలు, దేశద్రోహులు తయారైపోయి భగవంతుడు ముసుకున్నాను. అది మరి ఘోరంగా తప్పు కదా. భగవంతుడు ఊరుకుంటాడా? పట్టించాడుగా. ఇంతమంది అఘోరీల తత్వం ఇక్కడ నిజంగా మహాకుంభమేళ సమయంలో స్నానం చేయడానికి కూడా 2 రకాల కారణాలు ఉంటాయి నాన్న. ఇంత తపోశక్తి కలిగినటువంటి అఘోరీలు స్నానం చేస్తూ ఉంటే ఆ వాటర్ ఎంత పవిత్రంగా ఉంటాయి, నీళ్లు ఎంత శక్తివంతంగా తయారవుతున్నాయి. అలాగే కొన్ని గ్రహాల వీక్షణ, గ్రహాలు దగ్గరికి రావడం అనేటువంటిది ఒక కాస్మెటిక్ పవర్స్ని, ఆ ఎనర్జీని దాంట్లో క్రియేట్ చేస్తుంది, జనరేట్ చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఇప్పుడు మనం పన్నీరుతో స్నానం చేయడానికి మామూలు నీళ్ళతో స్నానం చేయడానికి తేడా ఉందా లేదా? అలాగే కాస్మెటిక్ ఎనర్జీస్ మొత్తం కూడా ఆ వాటర్లో రావటం వల్ల ఇంతమంది అఘోరీల తపోశక్తి, నిజంగా స్నానం చేశాము అంటే మనకేదో మాకు తెలియనటువంటి ఒక గొప్ప శక్తిని మనం ఇంటికి తెచ్చుకుంటున్నామనే పరమార్థం దానికి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంత కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ చలిలో వణుకుతూ ఆ భస్మం పూసుకొని వాళ్ళ ఆహారం లేకుండా ఇంత నియమంగా ఉంటూ మన దేశం కోసం, మన ధర్మం కోసం ఎవరైతే ఈ అఘోరీలు నాగసాధువులు ఉన్నారో నిజంగా వాళ్ళకి
ప్రతి ఒక్కరికి పాదాలకి నమస్కారం చేయవచ్చు. వాళ్ళు పడేటువంటి కష్టం మనం ఏం పడుతున్నాం నాన్న? ఇక్కడి నుంచి మనం ప్రయాగరాజ్ పెట్టి స్నానం చేయడానికే కష్టం అనుకుంటున్నటువంటి మనం వాళ్ళు ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడ హిమాలయాసు, ఎక్కడ ప్రయోగరాజు, నడుచుకుంటూనే వస్తున్నారు. వాళ్ళకి వాహనాలు లేవు కదా. మరి అలాంటి చోటుకి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోవటం, దాంట్లో కూడా నిజంగా ఇప్పుడు మనకి మీడియా, సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళలో ఉండేటువంటి ప్రత్యేకత పెరుగుతోంది, కనపడుతోంది మనకి. ఒక ఆయన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పైన పట్టుకునే ఉన్నాడు. ఒక ఆయన 15 సంవత్సరాలు ఇప్పటికి ఈ చెయ్యి ఇట్లా పట్టేసింది, కింద కూడా దిగటల్లా. కొన్ని సినిమాలు హీరోలు గోడ పైకెత్తి యాక్షన్ చేస్తేనే గోడలు పట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో 15 సంవత్సరాల పాటు చెయ్యి ఇట్లా పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అలాంటి మహానుభావులు దేనికోసం? దేశం కోసం, మన ధర్మం కోసమే. అలాంటి ధర్మ నిరతత కలిగినటువంటి వ్యక్తులు స్నానం చేసేటువంటి ఆ యొక్క ప్రయాగరాజులో ఉన్నటువంటి నది త్రివేణి సంగమంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి సకల పాప నివారణ కలుగుతుంది. అక్కడి నుంచి పాపాలు చేయకుండా కనీసం బ్రతకడానికి, మన జీవనాన్ని సాగించడాన్ని మనం ఆలోచన చేసుకుంటే తప్పనిసరిగా పరమేశ్వరుడి అనుగ్రహం, అఘోర రూపంలో ఉన్నటువంటి అఘోరీల అనుగ్రహం తప్పనిసరిగా మనకు కలుగుతుంది. కుంభమేళ, మహాకుంభమేళలో మాత్రమే కనపడే అఘోరాల గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. అంతేకాకుండా మేము అడిగిన ప్రతి ప్రశ్నను కూడా ఎంతో చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ మహాకుంభమేళలో అందరికీ దర్శనమిచ్చే అఘోరాల గురించి, వారి విశిష్టత గురించి ఎంతో చక్కగా విన్నారు కదా. మరిన్ని విశేషాల కోసం వీక్షిస్తూనే ఉండండి CC టీవీని. అంతవరకు సెలవు. నమస్కారం.